నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు వీళ్ళంతా కూడా పరమ భాగవతోత్తములు. అంటే హరిగుణ మణిమయ సరములు ఆ గళమున శోభిల్లేటువంటి భక్త శిఖామణులు. అంటే పరమాత్మను అద్వైత భావంతో సేవించి పూజించి కీర్తిస్తూ ఆ పరమాత్మ గుణములు తమవిగా మలచుకున్నటువంటి పరమ భాగవత శిఖామణులు. వీళ్ళందరిలో ఏ ఒక్కరిని ఒక్కసారి స్మరించుకున్నా అది ఎంతో పరమ పుణ్యం అని చెప్పారు. పుణ్యానిమాం పరమ భాగవతాన్ స్మరామి. బాగుంది. ఇందరిలో ఒక్కరిని ఒక్కసారి స్మరించుకుంటేనే అంత పుణ్యమైతే వీరందరి యొక్క అంశాలతో జన్మించినటువంటి మహానుభావుడు ఆ కనిపించేటువంటి త్యాగరాజస్వామి గారు. వారిలో ఒక వ్యాసుడు ఉన్నారు, వారిలో ఒక వాల్మీకి ఉన్నారు, ఒక శుకుడు ఉన్నారు, ఒక ప్రహ్లాదుడు ఉన్నారు. అందరూ భాగవతోత్తముల యొక్క అంశతో జన్మించినటువంటి మహానుభావులు త్యాగయ్య గారు. ఈ మాట నేను చెప్పలేదు. వ్యాసో నైగమ చర్చయ, వ్యాసో నైగమ చర్చయ మృదుగిర వల్మీక జన్మాముని వైరాగ్యే సుఖయేవ భక్తి విషయే ప్రహ్లాదయేవ స్వయం బ్రహ్మానారదయేవ చ ప్రతిమయోః సాహిత్య సంగీతయా యో రామామృతపాన నిశ్చిత శివః తం త్యాగరాజం త్యాగరాజం